అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత దీంతో చేయని నేరాలు లేవు, సైబర్ క్రైమ్ లేవు. సైబర్ క్రైమ్ రేటు 10,000 రెట్లు పెరిగిందంటే ఇది ఆశ్చర్యకరం కాదు, చాలా పెరిగింది. ఎప్పుడో నెలలో ఒక కేసు, లేదు ఒక డిస్టిక్లో 2-3 కేసులు అయితే చాలా గొప్పగా ఉండేది. అట్లాంటిది అనునిత్యం టెలిఫోన్ ముట్టుకున్నామా, స్మార్ట్ ఫోన్ ముట్టుకుంటే దాంట్లో ఏం కొంపలు మునుగుతాయో అనేటువంటి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అతి ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఎవరిని పడితే వాళ్ళను ఏ విధంగా ఉంటే ఆ విధంగా మోసాలు చేయడానికి తయారైనారు. అతి ముఖ్యంగా దీనికి కారణం ఏమంటే సెల్ ఫోన్ చేతిలో ఉండటం, ఉద్యోగాలు లేకపోవటం, బేకారుగా తిరిగే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం, దురాశ ఒకటి. ఏ విధంగానైనా డబ్బు సంపాదించాలి, ఎందరినైనా మోసం చేయండి, ఏమైనా చేయండి, డబ్బు సంపాదించాలా, అదేవిధంగా దురలవాట్లకు లోనవడం. ఈ కారణాల వల్ల సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది. అతి ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే మెసేజ్లు పంపిస్తున్నారు. ఆ సైబర్ క్రైమ్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్, ఏదో దరిద్రము. డిజిటల్ అరెస్ట్ అనేది బాగా చదువుకున్న వాళ్ళే బోల్తా పడుతున్నారు, వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. మొన్నైతే 2 మహిళలు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఈ డిజిటల్ అరెస్ట్ చేసి బట్టలు ఇప్పించి నగ్నంగా 9 గంటలు కూర్చోబెట్టి వాళ్ళ ఎదురుగుండా వాళ్ళ దగ్గర ఉన్న 60,000 రూపాయలని ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత లబో దిబోమని తెలుసుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా వృద్ధులైతే రిటైర్ అయిన వాళ్ళ దగ్గర సొమ్ములు దండుకుంటాయి. ఎందుకంటే రేపు పొద్దున్నే హార్ట్ ప్రాబ్లం రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, బ్రెయిన్ ప్రాబ్లం రావచ్చు, భార్యాభర్తలు ఒంటరిగా ఉంటారు, పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉంటారు. ఈ డబ్బులు మనకు ఏదైనా జాగ్రత్త చేసుకోకపోతే కష్టమవుతుందని ఆ పెన్షన్తో పాటు గ్రాట్యుటీ వాళ్ళు పెట్టుకున్న మొత్తం సొమ్ములు వస్తాయి. అది బ్యాంకులో వేసుకొని చిన్న ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటారు, లేకపోతే మార్ట్స్లో పెట్టుకొని, మార్ట్స్ అనేది ఒక యాప్లు పెట్టుకొని నెలకింత వడ్డీ వస్తుంది, అది తిందామని పెట్టుకుంటారు. దీంతో ఏమైపోతుంది, ఎవడికో మెసేజ్ వస్తుంది, ఏదో మెసేజ్. బుద్ధి లేకుండా దాన్ని క్లిక్ చేస్తారు. ముసలోళ్ళకి ఇంట్లో ఏం పని లేదు, ఏదో ఒకటి కెలకాల. టీవీ దగ్గర పోయి కూర్చొనే బదులు టెలిఫోన్లో కిలికితే ఏదో మెసేజ్ వస్తుంది, దాన్ని కీకుతాడు. కీకితే ఈ సైబర్ క్రైమ్ వాడు ఇమ్మీడియట్గా చూసి మీ నంబర్కి ఒక మెసేజ్ వస్తానే నువ్వు ఆ మెసేజ్ చూసుకొని మళ్ళీ క్లిక్ చేసినామంటే యు ఆర్ అరెస్టెడ్ అండర్ సైబర్ క్రైమ్ అనే మెసేజ్ వాడు ఫోన్ చేస్తాడు. అక్కడ పోలీస్ స్టేషన్ వెనకాల ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అని ఒక పెద్ద బ్యానర్ కట్టి దాని కింద 2 డ్రెస్లో ఉండేటట్టు, ఒకడు ఏమో కూర్చున్నట్టు, అన్ని ఫోటోలు, అంటే మనుషులే పోలీస్ యూనిఫామ్ డ్రెస్ వేసుకొని కూర్చొని ఉంటాడు. సైబర్ క్రైమ్ అరెస్ట్ అని ఒక పెద్ద బోర్డు ఉంటుంది దాని పక్కన. వీడు చూసినోడు బెంబేలు ఎత్తిపోతాడు. నువ్వు మొన్నటి రాత్రి ఇప్పుడు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కడు పార్సల్ తెప్పించుకుంటాడు, ఏదో ఒకటి, చట్నీనో అన్నము ఏదో ఒకటి, సబ్బులు బిబ్బులు ఏం కావాలన్నా తెప్పించుకుంటాడు. మొన్న నువ్వు ఒక పార్సల్ తెప్పించుకున్నావు, ఆ పార్సల్లో నార్కోటిక్ డ్రగ్ వచ్చేసింది, లేదు నార్కోటిక్ సంబంధించిన ముడి పదార్థం వచ్చేసింది, లేదు ఫలానా వాడికి నువ్వు నార్కోటిక్స్ పంపించినావు. ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు, నార్కోటిక్ సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు దాన్ని సీజ్ చేసినారు. కాబట్టి నేను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. మళ్ళా నువ్వు అక్కడ ముందు అడుగుతారు, నువ్వు అక్కడే ఉన్నావా, ఎవరైనా ఉన్నారా, నువ్వు ఫలానా రూమ్లోకి పోయి తలుపేసుకొని మేము చెప్పినట్టు చెయ్యి అంటారు. అది ఏమంటే డిజిటల్ అరెస్ట్ చేసినాము, నువ్వు ఎక్కడ కదిలేదానికి లేదు, ఇప్పుడు ఓటీపీ పంపిస్తున్నాము, దాన్ని చదివి మాకు చెప్పు అంటాడు. వాడు ఓటీపీ పంపించినా వీడి బ్యాంకులో ఖాతా క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా ఈ సైబర్ నేరగాళ్ళు అనేక విధాలుగా ముసలోళ్ళనే టార్గెట్ చేసి, రిటైర్డ్ ఎంప్లాయీస్నే టార్గెట్ చేసి లక్షల కోట్లు కొల్లగొడుతున్నారు. నిత్యం జరిగేది. బాగా చదువుకున్న వాళ్ళు, రిటైర్డ్ బాగా ఉద్యోగాలు చేసి డాక్టర్లు, ఇంజనీర్లు, ఒకడేమో టీచర్లు, ఈ దరిద్రం అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు డబ్బులు పోగొట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు. అయ్యా, మీకు తెలియని దాని మీద కెలకడం ఎందుకు? ఒకవేళ డిజిటల్ అరెస్ట్ అనేది లేదు, అది సృష్టించింది. అరెస్ట్ అయితే ఎవడైనా, నీకు లోకల్ పోలీసులు వస్తారు, నీకు సిబిఐ వాళ్ళైనా, సిఐడి వాళ్ళైనా, లోకల్ పోలీసులైనా, ఎవరైనా నిన్ను అరెస్ట్ చేయాలంటే
డిజిటల్ అరెస్ట్ అనేటివి ఉండవు. మామూలుగా ప్రతి వ్యక్తి వచ్చి అయ్యా నీ పైన ఫలానా ఏ అరెస్ట్ చేయాలన్నా ఎఫ్ఐఆర్ ఉండి తీరాలి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఉండాలి. ఎఫ్ఐఆర్లో మీరు చేసిన క్రైమ్ ఏమిటి, ఎక్కడు, దానికి ఒకవేళ అరెస్ట్ వారెంట్ అంటే మ్యాజిస్ట్రేట్, లోకల్ మ్యాజిస్ట్రేట్ మీకు ఇవ్వాలా, లేదు వేరే స్టేట్ నుంచో వేరే జిల్లా నుంచో మీకు వస్తే ఆ ట్రాన్సిట్ వారెంట్ ఉంటుంది, పీటీ వారెంట్ తీసుకొని వస్తారు, దానిపైన ముద్రలు ఉంటాయి. అట్లా లేకుండానే డిజిటల్ అరెస్ట్, డిజిటల్ వారెంట్, ఎక్కడ డిజిటల్ అరెస్ట్ లేదు, డిజిటల్ వారెంట్ లేదు, అంత అబద్ధాలు. కాబట్టి ఎవరు నమ్మి మోసపోకండి. చాలామంది వృద్ధులు ఈ డిజిటల్ అరెస్ట్ అనే మాట వినంగానే భయకంపితులు అయిపోవడం, వాళ్ళు చెప్పిన డబ్బులు ఏదైనా ఓటీపీ వస్తే దాన్ని చెప్పడం, బ్యాంకులో ఉండే డబ్బు అంతా కొల్లగొట్టుకొని పోయిన తర్వాత అయ్యో అనడం, పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వడం. కొందరైతే 3-4 రోజులైనా ఇవ్వరు. అమ్మ పోతే పోయిందిలే, నా పరువు పోకుండా ఉండిపోయింది, నా కోడలికి తెలీదు, నా కొడుకు తెలియకుండా ఉండిపోయింది, అదే చాలు అనే అభిప్రాయంలో ఉంటారు. అదంతా అబద్ధము. ఎవరికి తెలిసినా పర్వాలేదు. ఈ డిజిటల్ అరెస్టులు లేవు, అది పదమే కాదు, ఆ విధమైన అరెస్టులు ఉండవు. కాబట్టి మీరు భయభ్రాంతులు కాకుండా ఎవరన్నా ఓటీపీ నంబర్లో ఇంకోటి అడిగితే ఇవ్వకండి, మీరు జాగ్రత్తగా ఉండండి.